హలో ఎవ్రీవన్, ఇవాళ మనతో పాటు ఉన్నారు మల్లెల గ్లోబల్ నుండి అడ్వకేట్ ఆదిత్య, ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్. వారితో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. స్టడీ వీసా కానీ, విజిట్ వీసా కానీ, డిపెండెంట్ వీసా కానీ అలా వెళ్ళి అక్కడ వర్క్ చేస్తే సో వాళ్ళకి కొన్ని లీగల్ యాక్షన్స్ ఉంటాయి. లీగలా కాదా అని చెప్పేసి మీరు ఒక టాపిక్ లో చెప్పారు. సో అది ఎలా ఉంటది అంటే లీగల్ కింద వచ్చేటివి ఎలా ఉంటాయి, ఇల్లీగల్ గా వచ్చేటివి ఎలా ఉంటాయి, ఒకవేళ వాళ్ళు ఇల్లీగల్ గా చేస్తే వాళ్ళ పైన ఎలాంటి యాక్షన్స్ ఉంటాయి? సో అది ఏంటంటే మంచి సబ్జెక్ట్ అండి. ఇప్పుడు ఏంటంటే మనం ఏ వీసా మీద వెళ్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క వీసాకి ఒక్కొక్క డైనమిక్స్ ఉంటాయి. ఒక్కొక్క వీసాకి ఒక్కొక్క పర్మిషన్ ఉంటుంది. అలానే ఆ పర్మిషన్ దాటి ఏదన్నా చేస్తే అది ఇల్లీగల్ అయ్యేది. ఇల్లీగల్ అయితే కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, లేకపోతే అక్కడ లీగల్ మెజర్స్ ఉంటాయి. అవి మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అఫ్ కోర్స్ అన్ని సార్లు దొరకపోవచ్చు, దొరికినప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అయింది. సో మనని బ్యాన్ చేయొచ్చు, బ్లాక్ లిస్ట్ చేయొచ్చు, లేదా మనం డిపోర్ట్ చేయొచ్చు. ఇలా ఉంటాయి, పెనాల్టీస్ కట్టాల్సి వస్తుంది. సో అలానే లా ఏంటంటే ఆబ్వియస్ గా యుఎస్ లో చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది. మీరు ఏంటంటే ఒక లాయర్ అటార్నీతో మాట్లాడాలి అన్నా కూడా $100s కన్సల్టేషన్ కట్టాలి. అలానే మీ కేసు అసలు టేకప్ చేసి చూడాలి అన్నా కూడా $1000s కట్టాలి. సో మీరు ఏంటంటే ఏ వీసా మీద మనం వెళ్తున్నాం. ఇప్పుడు స్టూడెంట్స్ ఏంటంటే రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళాలి. రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏంటి? ఇప్పుడు స్టూడెంట్ వీసాలో ఏం పర్మిట్ ఉంది? లైక్ లెట్స్ సే నేను చదువుకోవడానికి వెళ్తున్నా, అండర్ గ్రాడ్కి వెళ్తున్నాను అనుకో, నా పేరెంట్స్ పంపుతున్నారు. అండర్ గ్రాడ్కి వెళ్ళినప్పుడు నా పర్పస్ ఏంటంటే అక్కడ చదువుకుంటాం, అలా లేకపోతే మాస్టర్స్కి వెళ్దాం చదువుకుంటాం. లేదు పార్ట్ టైం చేసుకునే సిచ్యువేషన్ ఉంటే మనం ఆథరైజ్డ్ గా ఆన్ క్యాంపస్ చేసుకోవచ్చు. మనం ఆథరైజ్డ్ గా ఆన్ క్యాంపస్ చేసుకోకుండా ఆఫ్ క్యాంపస్ చేసుకుంటే ఇంకోటి ఏంటంటే ఆథరైజ్డ్ చేసుకునేది కూడా మినిమం నెంబర్ ఆఫ్ అవర్స్ మాత్రం చేయాలి. ఇల్లీగల్ ఎక్కువ చేసుకోవడానికి లేదు. అలానే ఆఫ్ క్యాంపస్ చేయకూడదు. చాలా మంది ఏంటి అంటే లాని ఇచ్చేసి వెళ్ళి మనం అక్కడ ఇండియన్ గ్రాసరీ స్టోర్స్ తో లేకపోతే గ్యాస్ స్టేషన్స్ లోనో లేకపోతే వేరే అదర్ ప్లేసెస్ లో ఇల్లీగల్ గా వర్క్ చేస్తున్నారు. ఎందుకు అంటే పాపం వాళ్ళు ఇక్కడ లోన్ తీసుకుని కష్టపడి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళగానే వాళ్ళు డాలర్ డ్రీమ్స్ వాళ్ళు ఏమనుకొని వెళ్తారంటే వెళ్ళగానే మనం సెటిల్ అయిపోతాం, మన డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పి వెళ్తా ఉంటారు. బట్ ఆ సిచ్యువేషన్ ప్రాక్టికల్ గా ఏంటి, దాని గురించి అవేర్నెస్ ఎలా తెచ్చుకోవాలి, మనం ముందే ఏంటంటే ఏ యూనివర్సిటీకి వెళ్తున్నాం, ఎందుకు ఆ యూనివర్సిటీకి వెళ్తున్నాం, అసలు ఆ యూనివర్సిటీలో సబ్జెక్ట్స్ ఏమున్నాయి, అది మన ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ అయినా, అక్కడ ప్రొఫెసర్స్ ఎలాంటి వాళ్ళు ఉన్నారు, మనం అప్పు చేసి వెళ్తుంటే ఈ అప్పు ఎన్ని రోజుల్లో నిజంగా తీరిద్ది, ఎన్ని రోజుల్లో మనకి వర్క్ పర్మిట్స్ వస్తాయి, వర్క్ పర్మిట్స్ వచ్చే సిచ్యువేషన్ ఉందా, లేకపోతే అసలు ఎంప్లాయర్స్ మనకు స్పాన్సర్ చేసే సిచ్యువేషన్ ఉందా, మన ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఏంటి, ఎడ్యుకేషన్ బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకోకుండా అవేర్నెస్ లేకుండా వెళ్తే డెఫినెట్ గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం గ్యారంటీగా. EB-5 వీసాలో ఏంటి అంటే ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి, ఎడ్యుకేషనల్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎడ్యుకేషనల్ బెనిఫిట్స్ ఏంటి అంటే మనం EB-5 వీసా ద్వారా క్వాలిఫై అయితే మనకు వర్క్ పర్మిట్స్ వస్తాయి, కండిషనల్ గ్రీన్ కార్డ్ వస్తే, పర్మనెంట్ గ్రీన్ కార్డ్. ఇదంతా కూడా మనకి ఏంటంటే వెరీ షార్ట్ స్పాన్ లో జరిగిద్ది ఇప్పుడున్న సిచ్యువేషన్. అలానే మనం ఏంటంటే ఎడ్యుకేషన్ బెనిఫిట్స్ ఏమేమి క్వాలిఫై అవుతాం అంటే ఇన్ స్టేట్ ట్యూషన్ ఫీ కనుక క్వాలిఫై అయితే మనం ఇంటర్నేషనల్ స్టూడెంట్ కాకుండా డొమెస్టిక్ స్టూడెంట్ కింద క్వాలిఫై అయితే $100,000 కట్టే దగ్గర మనం $30,000 $50,000 మాత్రమే ట్యూషన్ ఫీ కడుతున్నాం. అంటే మనం ట్యూషన్ ఫీ తగ్గుతుంది. నెక్స్ట్ థింగ్, మనం చదువుకునేటప్పుడే మనం బయట వేరే జాబ్ చేసుకోవచ్చు. లైక్ ఎలా అయితే మనకి అమెరికన్ నేటివ్స్ కానీ, అక్కడ సిటిజన్స్ కానీ, అక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కానీ, వాళ్ళ పిల్లలు కానీ వెళ్ళి బయట కంపెనీస్ తో ఎడ్యుకేషన్ చేసేటప్పుడే ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి వర్క్ చేసుకుంటారు. అలా వర్క్ చేసుకునే సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. ప్లస్ ఏంటంటే ఏదన్నా మనం పెద్ద యూనివర్సిటీకి వెళ్తున్నాం అనుకోండి, ఆ యూనివర్సిటీలో డొమెస్టిక్ కోటా వేరు ఉంటుంది, ఇంటర్నేషనల్ కోటా వేరు ఉంటుంది. ఇన్ స్టేట్ డొమెస్టిక్ కోటా క్వాలిఫై అయితే పెద్ద యూనివర్సిటీస్ కి మనకి ఎక్కువ ఆప్ట్ చేసుకునే సిచ్యువేషన్, అడ్మిట్స్ వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది. ఇదంతా కూడా మనకి ఎడ్యుకేషనల్ బెనిఫిట్స్. ఈ కారణం ఇంకా చాలా అదర్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఏంటి అంటే మనం ఎడ్యుకేషన్ చేస్తున్నప్పుడు ఎంప్లాయ్మెంట్ చూసుకోవచ్చు అని చెప్పా కదా. అలానే మన ఎంప్లాయర్ కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు మారచ్చు. ఎందుకంటే మనకి ఏ ఎంప్లాయర్ మనకి వీసా స్పాన్సర్ చేయట్లేదు. ఇప్పుడు ఏ లాటరీ కోసం మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మనకి వేకెన్సీ ఉందనుకోండి, మన లాటరీ 6 months కో 1 year కో వచ్చింది అనుకోండి, లేకపోతే వస్తుందో రాదో తెలియదు అనుకోండి, మనకి అక్కడ వచ్చిన జాబ్ ఆపర్చునిటీ పోయే సిచ్యువేషన్ ఉంటుంది. అలా కాకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎంప్లాయర్ స్పాన్సరింగ్ పర్టికులర్ వీసా ఫర్ యువర్ ఎంప్లాయ్మెంట్, యూ కెన్ స్టిల్ గో హెడ్ అండ్ కొలాబరేట్ విత్ ద ఎంప్లాయర్ టు వర్క్ దేర్ అనమాట. అలానే జాబ్స్ మారచ్చు. జాబ్స్ మారుతున్నప్పుడు మీకు ఏంటంటే అవసరం బట్టి మీ స్కిల్ పెంచుకొని మీరు మారినప్పుడు మీకు మీ ప్యాకేజెస్ పెరిగే సిచ్యువేషన్ ఉంటుంది. సో ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ కూడా ఉంటుంది. అలానే మనం కన్సల్టెంట్స్ మీద ఏదైతే డిపెండ్ అవుతున్నామో ఆ కన్సల్టెంట్స్ మీద మనం డిపెండ్ అవ్వాలా లేదా అనేది మన చాయిస్ అనమాట. ఎందుకంటే మన కన్సల్టెంట్ మీద డిపెండ్ అయినప్పుడు మన పేరోల్ వాళ్ళు రన్ చేస్తున్నారు అనుకోండి,
వాళ్ళకి కొంత డిడక్షన్ వాళ్ళకి వెళ్తుంది కాబట్టి Okay. ఆఫ్ కోర్స్ వాళ్ళ హెల్ప్ వాళ్ళు చేస్తున్నారు, అది వేరే విషయం. బట్ ఏంటంటే అక్కడ మనకి స్టెబిలిటీ అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ తగ్గే అవకాశం ఉంది కదా. సో ఎప్పుడైతే EB5 వీసా గ్రీన్ కార్డ్ ద్వారా అంటే మనకి అక్కడ లీగల్ గా మనం యుఎస్ లో వర్క్ చేసుకుంటానికి ఉండడానికి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి మనం ఏ కన్సల్టెంట్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అలానే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉన్నారు అనుకోండి, ఒకళ్ళు ఒక స్టేట్ లో ఇంకో స్టేట్ లో వర్క్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఇబ్బంది కదా ఒక స్టేట్ కి రావడానికి. సో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ ఒకే చోట ఎంప్లాయ్మెంట్ ఎత్తుక్కోవడానికి అవకాశం ఉంది. మోర్ ఓవర్ ఏంటంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇండియా విజిట్ చేయొచ్చు, మళ్ళీ యుఎస్ వెళ్ళొచ్చు, మన ఇండియాలో ఉండి కూడా ఆపరేట్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు యుఎస్ వెళ్ళొచ్చు. సో ఇలా అన్ని బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ప్లస్ ఏంటంటే మేజర్ బెనిఫిట్ ఏంటంటే గ్రీన్ కార్డ్ త్వరగా రావడంతో పాటు ఇదే ఏదైతే 5 to 7 years మనం 7 years లో సిటిజన్షిప్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. EB5 వీసా ద్వారా మనకి సిటిజన్షిప్ కూడా త్వరగా వచ్చే బెనిఫిట్ ఉంటుంది. సో అంటే వీళ్ళకి EB5 వీసా నుంచి ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అంటే మీరే వాళ్ళకి గైడ్ చేస్తారా జాబ్ ఆపర్చునిటీస్? సో ఏంటంటే వెతుక్కోవాలా? యూజువల్ గా ఏమైంది అంటే అండి, మనం యుఎస్ మైగ్రేట్ అవ్వాలన్నా లేకపోతే యుఎస్ లో సెటిల్ అవ్వాలి అన్నా డెఫినెట్ గా మనకంటూ గోల్ అంబిషన్ ఉంటది కదా. అంటే మనకంటూ ఒక స్కిల్ సెట్ ఉంటది కదా. ఆ స్కిల్ సెట్ అనేది బీయింగ్ ఎ పర్సన్ ఇన్ ఎ లైఫ్ ప్రతిసారి మనం పెంచుకుంటాం, మన స్కిల్ సెట్ మనం పెంచుకోవాలి. సో మనకి అక్కడ ఏంటంటే యూజువల్ గా సాఫ్ట్వేర్ జాబ్స్ మీద వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటారు. దానికి కూడా మనం లేటెస్ట్ అప్డేట్ అవ్వాలి ప్రతిసారి. సో ఏవైతే వాళ్ళు అక్కడ ఆప్ట్ చేసుకున్నారో అక్కడ వాళ్ళకి ఉన్న మేజర్ ఛాలెంజ్ ఏంటి అంటే, ముందు స్కిల్ సెట్ ఉన్నా కూడా ఎంప్లాయర్ స్పాన్సర్ చేయటం, వీసా రావటం అనేది ఇట్స్ లైక్ టేకింగ్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఇట్స్ ఛాలెంజింగ్, ఇట్ హాస్ బికమ్ ఛాలెంజింగ్. సో మీన్ వైల్ ఒకవేళ జాబ్ వచ్చినా కూడా ఆ జాబ్ లో వాళ్ళు స్టేబుల్ అయ్యే లోపల ఒకవేళ వాళ్ళకి జాబ్ పోయింది అనుకోండి, రెసెషన్ వల్ల అదర్ కారణాల వల్ల, మళ్ళీ ఇమీడియట్ గా జాబ్ మారాలి, జాబ్ రావాలి అన్న వాళ్ళకి ఛాలెంజింగ్ ఉంటుంది. సో ఇప్పుడు EB5 ఇన్వెస్టర్ వీసా ద్వారా వీళ్ళు కనుక క్వాలిఫై అయ్యి అక్కడే ఉండే పరిస్థితి ఉంటే ఏ ఎంప్లాయర్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అంటే దేర్ ఇస్ అ మోర్ ఛాన్స్ ఫర్ అస్ టు గెట్ మోర్ ఆపర్చునిటీస్, మోర్ ఎంప్లాయర్స్ తో కొలాబరేట్ అయ్యే అవకాశం ఉంది టు గెట్ ఎ జాబ్ ఆర్ టు పర్సీవ్ సంథింగ్ ఆఫ్ యువర్ ప్యాషన్ ఆర్ డ్రీమ్. లేదా బిజినెస్ చేయాలన్నా బిజినెస్ చేయొచ్చు. సో మన ఇమిగ్రేషన్ గోల్ ఏదైతే ఉందో దట్ విల్ బి అచీవ్డ్ అనమాట. సో వీఆర్ ఎక్స్పోజ్ టు మోర్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. లైక్ లెట్స్ సే మనకు ఒక క్యాంపస్ ఫెయిర్ ఉందనుకోండి, అక్కడికి వెళ్ళాం అనుకోండి, ఒక 100 కంపెనీలు ఉన్నాయనుకో, 100 కంపెనీలు అన్ని కంపెనీలు మనకి వర్క్ వీసాలు స్పాన్సర్ చేయవు, గ్రీన్ కార్డులు స్పాన్సర్ చేయవు. స్పాన్సర్ చేసినప్పుడు ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు. కంట్రీ ఇట్ సెల్ఫ్ షుడ్ కమ్ అప్ విత్ సమ్ పాలసీ చేంజెస్. మరి అప్పటి వరకు ఎలా సర్వే అవుతారు ఏంటి అనేది ఇట్స్ ఛాలెంజింగ్ థింగ్ అనమాట. సో స్టేబుల్ స్టేటస్ అనేది కావాలి. సో అదే EB5 ఇన్వెస్టర్ వీసా ద్వారా ఏంటంటే వాళ్ళకి దే హ్యావ్ లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ అనమాట ఇఫ్ దే కెన్ మెయింటైన్ దేర్ గ్రీన్ కార్డ్ స్టేటస్. ఓకే, ఇప్పుడైతే బాగా రెసిషన్స్ అవుతున్నాయి, లైక్ ఇక్కడ US లో కూడా బాగా రెసిషన్స్ అవుతున్నాయి అనేది మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఎలా ఉంది మరి? రెసిషన్స్ ని తట్టుకొని అక్కడ ఆపర్చునిటీస్ ఉంటాయి అంటారు? అవునండి, ఇప్పుడు రెసెషన్ అనేది ఫస్ట్ టైం కాదు వచ్చింది. సో రెసెషన్ అనేది డిఫరెంట్ రీజన్స్ వల్ల డిఫరెంట్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్ లో రెసెషన్స్ వస్తూ ఉంటాయి. డెఫినెట్ గా ఆ రెసెషన్ వచ్చినప్పుడు ఒక్కొక్క కంట్రీని ఒక్కొక్క రకంగా ఎఫెక్ట్ చేస్తుంది. యుఎస్ ఏంటంటే యుఎస్ ఇప్పుడు రెసెషన్ ఫేజ్ లో ఉంది డెఫినెట్ గా. దానివల్ల ఏంటంటే మేజర్ లే ఆఫ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక టెక్నాలజీ వస్తాం వల్ల సో అది కూడా ఏంటంటే డామినేట్ చేస్తుంది. అది కూడా ఒక కారణం. యూజ్ అయినా కూడా అది చాలా మందికి ఎంప్లాయ్మెంట్ తీసేస్తుంది. సో అప్కమింగ్ టెక్నాలజీ AI అన్నమాట. సో బట్ ఏంటి అంటే మనకి ఇలా రెస్ట్రిక్షన్ వచ్చినప్పుడు మన జాబ్ పోయింది అనుకోండి, 90 days లో మనం వెనక్కి వచ్చేయాలి. మరి లోన్లు అన్ని తీసుకొని ఉంటారుగా, మరి అప్పుడు ఆ లోన్లన్నీ ఎలా పే ఆఫ్ చేస్తారు? ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని ఉన్నాయి కదా, ఇబ్బందులు. మరి మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ అవర్ ఎంప్లాయ్మెంట్ మనం అక్కడే ఉండి జాబ్ ఎత్తుక్కునే పరిస్థితి ఉంటే ఒక స్టేట్ కాకపోతే ఇంకో స్టేట్ లో అయినా జాబ్ వచ్చింది, ఒక లొకేషన్ లో కాకపోతే ఇంకో లొకేషన్ లో అయినా వచ్చింది, ఒక చోట కాకపోతే ఇంకో చోట అయినా వచ్చింది, అంటే ఒక కంపెనీ అయితే ఇంకో కంపెనీ అయినా వచ్చింది. ఇంటికి లెట్స్ ఒక స్కిల్ లేదని మనం తీస్తారు అనుకోండి, నెక్స్ట్ 3 months లో మన ఆ స్కిల్ నేర్చుకొని మళ్ళీ ఎంప్లాయ్మెంట్ తెచ్చుకునే సిచ్యువేషన్ EB5 వీసా ద్వారా ఉంది. EB5 వీసా స్టేటస్ ద్వారా ఉంటే మనకి ఎలిజిబిలిటీ టు వర్క్ ఎనీవేర్ అనేది ఉంది ఫర్ యూ అండ్ ఫర్ ఎంటైర్ ఫ్యామిలీ హూ హాస్ బీన్ క్వాలిఫైడ్ ఇన్ ద సేమ్ అప్లికేషన్. అంటే ఏదైతే $800,000 ఇన్వెస్ట్ చేస్తే
7 to 8 crores ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ క్వాలిఫై అవుతున్నారో వాళ్ళందరికీ అదే పరిస్థితి. సో ఇట్స్ లైక్ ఏ మోర్ అడ్వాంటేజ్. ఓకే.